अनुभव 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 परिमళం जीवन सौरभं अनुभव परिमళం जीवन सौरभं अनुभव अनुभव. అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ ఇంకా మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ ద్వారా హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సహసమర్పణలో అనుభవ్ 2.0 తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. ఈ ప్రాజెక్టు రూపశిల్పి డాక్టర్ ఆర్ శ్రీధర్. సహకారం ఆశీష్ తివారీ, పూజా బురాడా, సాయి సుధా, కౌసల్య. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. మీకు వినిపిస్తున్నది వేమూరి సాధన. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి శైలజా సుమన్. సహకారం శ్రీ తిరుపతి. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్ వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసులు డివి మోహనకృష్ణ. అందరికీ నమస్కారం. నా పేరు డివి మోహనకృష్ణ. అన్ని జన్మల్లోకి మానవ జన్మ ఉత్కృష్టమైందని అందరూ చెప్తూ ఉంటారు. ఈ మానవ జన్మలో కూడా కళాకారుడిగా పుట్టడం ఇంకా అదృష్టం. అలాంటి అదృష్టం చేసుకున్నవాడిని నేను. మాది కృష్ణా జిల్లా మచిలీపట్నం. మా తాతగారు ప్రముఖ రంగస్థల నటులు నటరాజశేఖర డివి సుబ్బారావు గారు. వారి ద్వారా సంప్రాప్తించిన కళ అంటే రంగస్థల పద్యాలు పాడడం. మా నాన్నగారు, మా పెద్ద నాన్నగారు, మా బాబాయ్ గారు వాళ్ళంతా పాడుతుండేవారు. అది విని నేను కూడా పాడుతుండేవాడిని. మా అమ్మమ్మ గారు, మా మేనత్త గారు ఇద్దరు ఒకటే నాకు. ఆవిడ క్రమశిక్షణతో సంగీతం నేర్చుకున్నారు. నా గొంతు బాగుండడం విని బందరు వాస్తవ్యులు ప్రముఖ విద్వాంసులు శ్రీ శిష్టు ప్రభాకర కృష్ణమూర్తి శాస్త్రి గారి వద్ద నన్ను సంగీత విద్యాభ్యాసానికి చేర్చారు. సంగీతం నేర్చుకుంటూ ఉండేవాడిని, కానీ నాకు ఎక్కువ సినిమా పాటల మీద ఇంట్రెస్ట్ ఉండేది. ఎక్కడ పాట పాడమన్నా భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, ఇట్లాంటి పాటలన్నీ పాడుతుండేవాడిని. వివిధ భారతిలో వచ్చే పాటలన్నీ వినడం, అవన్నీ బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు, ఘంటసాల గారి పాటలు పాడడం, ఘంటసాల గారికి వర్ధంతులు చేయడం, ఇవన్నీ చేస్తుండేవాళ్ళం. మా నాన్నగారి కొలీగు జేఆర్కే గారని, మా నాన్నగారు ఆయన ఇద్దరు నేషనల్ కాలేజీలో లెక్చరర్స్గా పనిచేసేవారు. వాళ్ళ ఇద్దరు పిల్లలు నాకు ఫ్రెండ్స్. శైలజా సుమన్ గారు, ఉమానాథ్ నా ఏజ్ వాడు, శైలజ గారు నాకంటే కొంచెం పెద్దది. మొట్టమొదట నేను పద్యాలు పాడడం అవకాశం కలిగించింది నండూరి సుబ్బారావు గారు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో బాలానందం కార్యక్రమంలో. తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చాక శైలజా సుమన్ గారి పేరున యువవాణి కాంట్రాక్ట్ వచ్చేది. వాళ్ళ తమ్ముడు ఉమానాథ్ తబలా వాయించేవాడు. ఒక గిటారు అన్నీ పెట్టుకుని మేము యువవాణికి ప్రోగ్రాం ఇచ్చేవాళ్ళం, పాటలు పాడుతుండేవాళ్ళం. ఈ రకంగా జరుగుతున్న రోజుల్లో మా మొట్టమొదటి గురువుగారు నాకు ఒక క్యాసెట్ ఇచ్చి, ఇది విను, ఎలా ఉందో చెప్పు అన్నారు. అది బాలమురళీకృష్ణ గారి క్యాసెట్. ఆ క్యాసెట్ వింటే కర్ణాటక సంగీతం అంటే ఇంత గొప్పగా ఉంటుందా అని నాకు అనిపించింది. ఎందరో మహాను భావులు అని ఎందరో మహానుభావులు చాలామంది పాడడం విన్నా అంతకుముందు. ఆయన పాడుతుంటే ప్రత్యక్షరం అర్థమవుతుంది నాకు. అలా ఆయన క్యాసెట్లు వినడం మొదలై క్రమక్రమంగా కర్ణాటక సంగీతం మీద ఇంట్రెస్ట్ వచ్చి వారి దగ్గరే సంగీతం నేర్చుకునే అవకాశం, అలాగే సంగీతం నేర్చుకోవడమే కాకుండా ఆయన ఇంట్లోనే ఉండి నేర్చుకునే అవకాశం వచ్చింది నాకు. నన్ను సొంత పిల్లాడిలాగా చూసేవారు. సుమారు 700 కీర్తనల దాకా ఆయన దగ్గర నేర్చుకున్నాను నేను. నీ చేసిన పూజా ఫలము, నా పూర్వజుల పుణ్య ఫలము, శ్రీ జానకీశ ఈ జన్మమిచ్చి నను ధన్యునిగా భువి చేసితివి దేవాది దేవ. ఇలా ఆయన ఇంట్లో ఉండడం, ఆయన దగ్గర సంగీతం నేర్చుకోవడం, తర్వాత ఆయన నాకు సంగీతం నేర్పడమే కాకుండా విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో స్టాఫ్ ఆర్టిస్ట్గా ఉద్యోగం ఇప్పించారు. అక్కడ
చాలామంది విద్వాంసులు రావడం, పాడడం, వాళ్ళ దగ్గర నేను సంగీత శిక్షణ నేర్చుకోవడం, ఎన్నో పాటలు కంపోజ్ చేయడం ఇలా జరుగుతుండేది. తర్వాత 1999లో నేను ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. వచ్చిన తర్వాత మామూలు ఈ కచేరీలు చేయడమే కాకుండా ఒకే స్టేజ్ మీద ఒక సినిమా పాట అలాగే కర్ణాటిక్ మ్యూజిక్లో ఉన్న కీర్తన ప్రజెంట్ చేస్తే ఎట్లా ఉంటుందని ఒక ఎక్స్పెరిమెంట్ చేసి అది సక్సెస్ అవడంతో ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని అడిగి ఆయన అనుమతించడంతో స్వరరాగ సమ్మోహనం అనే పేరున ఒక కార్యక్రమాన్ని రూపొందించి 7 సంవత్సరాల పాటు ఆ కార్యక్రమాన్ని మేము హైదరాబాద్లో చేయడం జరిగింది. నేను రాగం పాడి ఆ రాగంలో కీర్తనప్పుడు వాతాపి గణపతిం భజే అన్నీ పాడితే ఆయన తరలి రాధతనే వసంతం అని సినిమా పాట పాడేవారు. అట్లా 7 సంవత్సరాల పాటు ఆయన ఎంతో కోఆపరేట్ చేసి చాలా మంచి కార్యక్రమానికి దోహదం చేశారు. 2020 సంవత్సరంలో మా శైలజ గారు స్టేషన్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన నా కోరిక మేరకు ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ కూడా వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎందుకు చెప్పొచ్చానంటే చాలామంది నాకు దృష్టిలోపం ఉంది, ఏదో అన్యాయం జరిగిపోయిందని చాలామంది అంటుంటారు. నేను ఎప్పుడు అలా భావించను. భగవంతుడు ఒకటి తీసుకుంటే ఇంకోటి ఇస్తాడు. అలా నాకు సంగీతం, పాట పాడడం అనే కళ ఇచ్చి నలుగురిలో గుర్తింపు తెప్పించి ఇవాళ ఒక గౌరవమైన జీవితాన్ని గడపడానికి భగవంతుడు నన్ను కటాక్షించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలుంటాయి. సమయాభావం వల్ల అన్నీ చెప్పలేకపోతున్నాను. మీ అందరికీ నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అనుభవ పరిమళం జీవన సౌరభం. అనుభవ పరిమళం జీవన సౌరభం. సీనియర్ సిటిజన్లకు సంబంధించి ఏదైనా సహాయం కోసం పనివేళ్లలో 14567 గుర్తుంచుకోండి, 14567 ఈ ఎల్డర్ లైన్ హెల్ప్ లైన్ను సంప్రదించండి. ధన్యవాదాలు.